రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహరిస్తున్న వైఖరి తీవ్ర వివాదానికి దారితీసింది. ఇటీవల మానేరులో ఇల్లు కోల్పోయిన నిర్వాసితుడికి నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను కలెక్టర్ తుంగలోకి తొక్కడంతో ధర్మాసనం వారెంట్ ఇష్యూ చేసింది. ఇటీవల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి కలెక్టర్ ప్రోటోకాల్ ఇవ్వకపోవడంతో బీసీ సంఘాల నేతలు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించడంతో ప్రజా సంఘాలు పలువురు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన వెమ్లవాడ ఎమ్మెల్యే మన ప్రభుత్వ విప్ బీసీ బిడ్డ ఆదిశీనన్న గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తున్న క్రమంలో జిల్లా పాలనాధికారి అయిన సందీప్ కుమార్ ఝా గారు విచక్షణ లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా తన కారు సైరన్ మోగించుకుంటూ స్టేజ్ మీదకి రావడము, అక్కడ డిస్టర్బెన్స్ చేయడము, అదేవిధంగా ఆ జాతీయ జెండాను ఆవిష్కరించడము మరియు ఆ జాతీయ గీతాలాపనలో కూడా ఆసీనన్న సెల్యూట్ చేసే క్రమంలో అతను డిస్టర్బెన్స్ చేయడము, ప్రోటోకాల్ పాటించకపోవడము, వీటన్నిటినీ మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన, బీసీ కుల సంఘాల పక్షాన, అంబేద్కర్ సంఘాల పక్షాన, మాలమాలల పక్షాన, మాదిగ దండోర పక్షాన, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది.